హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం డబ్బు దెయ్యం అనే కథ చెప్పుకుందాం. కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు గారు అధిపతి. ఆయన ఎంతో దయామయుడు, దాత కూడా. తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు, సేనాధిపతులకే కాక దాసీ జనానికి సైతం ఆయన పుష్కలంగా డబ్బు ముట్ట చెప్పేవాడు. అలాంటి ధర్మపరుడైన తిమ్మరాజు గారి కొలువులో ముత్తయ్య అనే ఒక నౌకరు ఉండేవాడు. ముత్తయ్యకు పిల్లా జల్లా అంటూ ఎవరూ లేరు. అతని భార్య అంతే. చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దాన్ని అనుభవించకుండా వాడు కడుపు కట్టుకొని డబ్బు వెనకేసేవాడు. తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణేలు లేవు సరికదా, వెండి నాణేలు కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉండేవి. అక్కడ నౌకర్లందరికీ బంగారు నాణేలే ఇచ్చేవారు. తన వంతుగా వచ్చే బంగారు నాణేలను ముత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు. ఇలా పోగేయడమే వాడికి ఒక ఆనందం, అదొక అలవాటు. అందులో వాడి భార్య మరిడమ్మ కూడా వాడికి తోడుపడేది. నిత్యావసరాలకైనా 4 నాణేలు తీసి ఖర్చు పెట్టడం అంటే ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్టుగా ఉండేది. రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూటకట్టిన ధనం బయటికి తీసి విప్పి చూసి లెక్క పెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా దాచేసేవాళ్ళు. ఆ లెక్క చూసినప్పుడు వాళ్ళు, అయ్యో ఇవాళ 2 మొహరీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే, ఎంత ధనం తరిగిపోయిందో అని ఒక్కోసారి విచారించేవాళ్ళు. ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. వెంటనే భార్యను పిలిచాడు. ఒసేయ్, నేను చెప్పినట్టు చేస్తే అమాంతం మనం బంగారు గోడలు, మేడలు కట్టేయవచ్చు అన్నాడు. ఈ మాటకు మరిడమ్మ ఒళ్ళు పులకరించింది. అదేంటో చెప్పమని కూర్చుంది. అప్పుడు ముత్తయ్య, మరేం లేదు, నేను 4 రోజుల పాటు ఊరు దాటి అవతలకు పోతాను. నువ్వు మన ఊళ్ళో ధనవంతులందరి దగ్గరికి వెళ్ళి విచారణ నటిస్తూ, నా భర్తను రాజావారు ఖైదు చేశారు, నాది ఒంటిపాటి బతికైపోయింది, ఆడకూతుర్ని దిక్కు లేకపాయే అని చెప్పు, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. అనుకున్న దాని ప్రకారం మర్నాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరిడమ్మ ఊరిలోని ధనవంతులందరి దగ్గరికి పోయి భర్త చెప్పినట్టుగానే పాఠం ప్రారంభించింది. ఇంతకు ముందెప్పుడు తమ వద్దకు రాని ఆమె ఇప్పుడు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవరికి తోచింది వాళ్ళు తలా కొంత సాయం చేశారు. కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవడం చూడగా మరిడమ్మకు ఇదే బాగుందనిపించింది. అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళడం? ఎంత ధనవంతులైతే మట్టుకు హద్దు పొద్దు లేకుండా ఎంతకాలమని సాయపడతారు? ఇప్పటికీ ఊరిలో ఉన్న ధనవంతులందరినీ చూడడం, మరిడమ్మ సాయం పొందడం జరిగిపోయింది. ఇంకా ఒక్కళ్ళు కూడా మిగలలేదు. ఈ స్థితిలో ముత్తయ్య తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. పరిస్థితిని గమనించాడు. తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు. ఇలా ధనవంతుల వద్ద నుంచి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్ళు వాళ్ళు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగిల్చుకున్నారు. బానే ఉంది, మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునుపటిలాగానే అన్నాడు ముత్తయ్య. అందుకు మరిడమ్మ, నేను పోను, మళ్ళీ వెళ్తే మన గుట్టు కాస్త బయలుపడిపోతుంది. తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు, అంత జరగకపోతే చుట్టాల వద్దకు పోరాదా? ఎన్నాళ్ళని మేము తెరమేపగలం అనేశారు కూడా అంది. బేష్, ఇంకే, మనకు మంచి ఉపాయం ఆధర్మాత్ములే చెప్పారు. నేను ఇవాళనే బయలుదేరతా. నువ్వు మన బంధువర్గం ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకో, వాళ్ళందరి దగ్గర డబ్బు గుంచుకురా పో అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు. చుట్టుపక్కల చుట్టాలను తెలిసినంత వరకు జ్ఞాపకం చేసుకుని పోయి మరిడమ్మ తన దుస్థితి వలపోసుకుంది. ఆమెను చూడడంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు, ఓదార్చారు. తలకొక రోజు వంతులు వేసుకొని ఆమెను ఆదరించి సుష్టుగా భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు. ఈ విధంగా కొన్నాళ్ల పాటు బంధువర్గం అంతా మరిడమ్మను పోషించడం జరిగింది. మరికొద్ది రోజులు ఉండేటప్పటికీ వాళ్లకు ఆమె పైన రోత పుట్టింది. మొదట్లో అయితే అంతా ఆమె మాటలు నమ్మారు, కానీ రాను రాను ఇదంతా ఏమిటా అని అనుమానపడసాగారు. ఇటువంటి పరిస్థితుల్లో మరిడమ్మ తిరిగి ఇల్లు చేరుకుంది. మరికొద్ది రోజులకే ముత్తయ్య చక్కగా వచ్చాడు. ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు. కానీ మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలన్నీ తుంచేస్తూ వచ్చింది. ఇది చూసి ముత్తయ్య, ఓస్, ఇంత మాత్రానికే దిగులు పడిపోవడం ఏమిటి? ఇంకా నువ్వు ఇల్లు కదలవలసిన అవసరం లేదు, మనం ఐశ్వర్యవంతులం అయ్యే మార్గం నేను చూస్తా అన్నాడు ధీమాగా.
అందుకు ఆమె ఆ మాటలు విని ఊరుకుంది. ఆ నాటి రాత్రి ఎక్కడి నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో తెలియదు కానీ ఒక మంచి ముత్యాన్ని చేతిలో పట్టుకుని వచ్చాడు. మర్నాడు మరొకటి, మూడో రోజున ఇంకొకటి, ఇవాళ ముత్యం, రేపు పగడం, ఎల్లుండి నీలం, ఇలా రోజుకొక రకం దినుసు, అపూర్వమైనది, వెలకట్టలేనిది తీసుకురావడం మామూలైంది. మరిడమ్మకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు. రోజు రాత్రిళ్ళు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు. ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మ చూపుతూ వచ్చారు. ఒక రోజున ఆ దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకానికి చూపేసరికి తలవని తలంపుగా రాజభటులు వాళ్ళని పట్టి బంధించారు. అంతేకాక ముత్తయ్య ఇల్లు సోదా చేశారు. ముత్తయ్య ఇల్లు చూడడానికి చిన్నదే అయినా లోపల వెతికిన కొద్దీ తవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగాయి. చీపురు పుల్లైనా పైకి పోకుండా రాజావారి చోరీ ఆస్తి అంతా దొరికేసింది. అదంతా భటులు కోటకు చేర్చారు. ఇంకేముంది, ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు ఉరిశిక్షే పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది. వాళ్ళిద్దరిని రాజుగారి ఎదుట పెట్టారు. వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు. నిండు దర్బారులో తిమ్మరాజు గారు ఇలా సెలవిచ్చారు: ముత్తయ్య, జీవితమంతా దారపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడబట్టారు. దీన్ని మీరే అనుభవించడం న్యాయం అంటూ ఆ ధనరాశులు 2 మూటలు కట్టించి దంపతులిద్దరి తలల మీద చెరొకటి పెట్టించారు. ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు. ఏం తెలివయ్యా తిమ్మరాజు గారి తెలివి అని చెప్పుకోసాగారు. మర్నాడు డబ్బు పట్టుకొని ముత్తయ్య బియ్యం కోసం బజారుకు వెళ్ళాడు. ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదంటూ వచ్చారు. ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట. దినుసు దొరకలేదు. కోరినంత ధనమిస్తానన్నా ఎవరూ అమ్మలేదు. చేసేదేముంది, చేరువనున్న గ్రామాలకు పోయి చూశారు. అక్కడ ఇదే తంతు. అయోమయమైపోయింది పాపం ముత్తయ్య జీవితం. కళ్ళు తెరిచాడు. అప్పుడు బోధపడింది తిమ్మరాజు గారి తత్వం. తక్షణమే దాచిన ధనమంతా బయటికి తీశాడు. బంధువర్గం నుంచి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్య చేత తిరిగి పంపించేశాడు. ఊళ్ళో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించేశాడు. కోటలో నుంచి కాజేసిన రాజద్రవ్యం అంట కాసు కూడా తక్కువ లేకుండా చేర్చేశాడు. ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు. ద్రవ్యం అనేది జీవితం సాగించడానికి ఉపయోగపడే ఒక సాధనం, అంతేకాని ధనం సంపాదించడం కోసమే మనం పుట్టలేదు అనే దివ్య సూత్రం అతని మనసుకు బాగా పట్టింది. అయ్యో, జీవితం అంతా వృధా చేసుకున్నాను. అంతూ పొంతు లేని ఆశతో ధనద్రవ్యాలు పోగు చేయడం మొదలుపెట్టాను. పోగేసిన కొద్దీ ఆశ ఎక్కువైందే కానీ కొంచెం కూడా తగ్గలేదు. మనసుకు తృప్తి అనేది కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. దిక్కుమాలిన ఈ ఆశను, అర్థం లేని ఈ ఆశను తీరుద్దామనే కాంక్షతో నా భార్యను పురిగొల్పి ఆమె బుద్ధిని కూడా నేను పాడు చేశాను. అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం, నానా గడ్డి తిన్నాం. ప్రభువుల ధర్మమా అని ధనం యొక్క విలువ, ప్రయోజనం ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది. ఇక నా స్వలాభం కోసమని ఊరి మీద పడను, ఎవ్వరినీ బాధించను. జానెడు పొట్టకు ఎంత కావాలి? దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. దాంతో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం, అర్థం లేని తాపత్రయం. ఈ విధంగా తనలో తాను అనుకొని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు. పోగు చేయడం అనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోయింది. తొలగిపోగానే మనసు తేలికపడింది. ఇలా తేలికపడిన మనసుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య. అంతలో రాజభటులు వచ్చారు. అయితే ఈసారి ఆ దంపతులను బంధించడానికి కాదు వాళ్ళు రావడం, దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకొచ్చారు. ఇది చూసి ముత్తయ్య దంపతుల సంతోషానికి అవధులు లేకపోయింది. నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. రోజు 2 పూటల వారికి కోటలో నుంచే భోజనం వస్తూనే ఉండేది. నెల తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతము చేరిపోతూ ఉండేది. ఇంకా లోటేంటి, ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పని లేదు కనుక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్ములై సుఖంగా ఉంటున్నారు. ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు, ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.